ఈడీ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు కేటీఆర్. సోదాలు పూర్తయ్యాయని అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారి భానుప్రియ మీనా చెప్తున్నారని అన్నారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు ఇంట్లోకి రావద్దంటూ ఈడీ అధికారులు హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, గుడ్ ఈవినింగ్. అప్డేట్స్ ఏంటి? దౌర్జన్యంగా చేస్తున్నటువంటి ట్రాన్స్జెండర్ వారెంట్ లేకుండా ఆమెను అరెస్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని పట్ల ఇవాళ కేటీఆర్ సైతం పూర్తి స్థాయిలో వాళ్ళ పైన క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈడీ అధికారులు కనీసం మాట్లాడకుండా దానిపైన క్వశ్చన్ చేసినప్పుడు నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ దుర్మార్గంగా కనీసం ఆమె అక్యూజ్డ్ అని తెలియకపోయినా కేవలం అనేక సార్లు విచారణకు పిలిపించి దానిపైన ఎటువంటి క్లారిటీ లేకుండా ఢిల్లీలో గతంలో 4-5 సార్లు పిలిపించి విచారించి ఆ తర్వాత ఇక్కడికి సైతం వచ్చి గతంలో విచారించినటువంటి ఈడీ అధికారులు ఇవాళ విచారణ పేరుతో ఇంట్లోకి వచ్చి ట్రాన్స్జెండర్ నోటీస్ ఇవ్వకుండా కనీసం అరెస్ట్ వారెంట్ చూపించకుండా ఆమెను అరెస్ట్ చేయడం పట్ల మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగృతి నాయకులు ఫైర్ అయినటువంటి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కవిత ఇంటి దగ్గరికి నాయకులు కార్యకర్తలు చేరుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా అపోజ్ చేసినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కుట్రపూరితంగా సెక్యులర్ విధానాలు అవలంబిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును మాత్రం తీవ్ర స్థాయిలో ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సెక్యులర్ పార్టీగానే ఉంటుందనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి లోకల్ గా ఉండేటువంటి వెల్సన్ పోలీసులు కూడా కవిత నివాసానికి చేరుకున్నారు. ఆమె అరెస్టుకు సంబంధించి అధికారికంగా ధృవీకరించినటువంటి నేపథ్యంలో కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమె తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావు వచ్చి కుటుంబ సభ్యులకు కూడా మీరు సమాచారం ఇవ్వకుండా ఎట్లా తీసుకెళ్తారు, నోటీసులు కూడా ఇవ్వకుండా ఎట్లా చేస్తారు అనేటువంటిది తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కవితను బయటకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి
క్రితమే అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు 8:30 విస్తారా ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. అప్రజాస్వామికంగా ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా, ట్రాన్స్జెండర్ నోటీసు ఇవ్వకుండా ఆమె తీసుకెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల చర్యల పట్ల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేశవరావు రాజ్యసభ సభ్యులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీలో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈడీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మాత్రం ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మోడీ కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి అరెస్టు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నా